ఎస్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ. సువర్ణ, ఇబ్రహీంపట్నం సంబంధించి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక 2 సార్లు వాయిదా పడింది. మరొకసారి ఈరోజు ఏర్పాట్లు అంటే ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలతో ఈరోజు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నికకు సంబంధించి అధికారులను కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఇప్పుడు ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇందులో మురళి అని ఎవరైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థి ఉన్నారో ఆయన మిస్సింగ్ అంటూ కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఎలక్షన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో మరి ఎన్నిక నిర్వహించడానికి ఇంకా అధికారులకు ఎన్నికల సంఘం నుంచి ఒక ఆదేశం వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ప్రజెంట్ వాయిదా వేయాలంటూ ఆదేశం వచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాలి కానీ ఇంకా రాలేదు. ఏదేమైనా ప్రస్తుతం అయితే ఎన్నికలకు సంబంధించి మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఆఫీస్ దగ్గర భారీ బందోబస్తు అయితే కొనసాగుతుంది. అయితే 12:30కి ఎన్నిక జరగాల్సింది. ఇప్పుడు 11 గంటలకే ప్రమాణ స్వీకారం చేయాలి. కానీ మురళి ప్రస్తుతం బీఆర్ఎస్ సంబంధించినటువంటి వారి ఆధ్వర్యంలో ఉన్నట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. 2 రోజుల చేతం కనిపించేటట్టు కూడా వారు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. మరి ఎందుకంటే ఇక్కడ బలబలాలు తీసినప్పుడు మాత్రం మొన్నటి లెక్కల ప్రకారం అయితే మనకి అంటే ఎన్నికల ఫలితాలప్పుడు బీఆర్ఎస్ 13, బీజేపీ నుంచి ఒకరు గెలిచారు, తర్వాత ఇండిపెండెంట్ నుంచి మరొకరు గెలిచారు, కాంగ్రెస్ 8 స్థానాలు గెలిచింది. ఇట్లా చూసినప్పుడు మాత్రం బీఆర్ఎస్ బలంగానే ఉన్నప్పటికీ కూడా ఈ నెల 2 నెలలుగా సమీకరణలు మారిపోయినట్టుగా చెప్తున్నారు. ఈ క్రమంలో ఏం జరగబోతుందో చూడాల్సి ఉంది. ప్రస్తుతం మురళికి సంబంధించి మిస్సింగ్ తో ప్రస్తుతం మరి ఎన్నిక వాయిదా పడుతున్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇంకా అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమణ.